సింహం సింగిల్గా చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. సింహం ఫైట్ చేయొచ్చు, సింహం తోడు తెచ్చుకోవచ్చు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు అంత మంచివైనా సరే అవి చెడుగానే ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది. లోకల్ మ్యానుఫ్యాక్చర్, లోకల్ డిస్టిలర్స్ అంటారా, ఏమంటారు, ఎవరైనా చెప్పండి ప్లీజ్. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్ కానీ ఫెయిల్ అయ్యాడు. హైయెస్ట్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని రిస్ట్రిక్ట్ చేశాడు జగన్. దే షుడ్ వర్క్ కదా, వర్క్ చేస్తే ఫైల్స్ మూవ్ అవుతాయి, వర్క్ ముందుకు వెళ్తుంది. ఫ్యామిలీ ఇష్యూస్ని లెట్స్ ఫిక్స్ కదా. ఇండియాలో ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు ఎంత వర్కౌట్ అయిందో తెలియదు కానీ కాంగ్రెస్కి అయితే నష్టం జరిగింది. నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు మే 2024లో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఈ వీడియోలో మెయిన్గా మనం వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి మెయిన్ 2 రీజన్స్ ఏంటి అండ్ ఏమైతే 2 విషయాల్లో ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ చేయాలి ఈ కొత్త సంవత్సరం 2025లో అని ఈ విషయాల్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఫస్ట్ వచ్చి మద్యపాన నిషేధం. అసలు మద్యపాన నిషేధం జోలికే వెళ్ళకుండా ఉండాల్సిందే. బట్ అందులో చేసిన పాలసీలు కానీ అవి రాష్ట్రానికి ఎంత మంచివైనా సరే అవి చెడుగానే ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది. సో ఎవరైతే డైలీ యూజ్ చేస్తారో, ఆల్కహాల్ యాజ్ ఎ రిక్రియేషనల్గా యూజ్ చేస్తారో ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళందరూ ఒక హెవీ బర్డెన్ కింద ఫీల్ అయ్యారు. సడన్గా ప్రైజెస్ పెరగడం, అనుకున్న బ్రాండ్ బీర్ కానీ వైన్ కానీ దొరకపోవడం, దానికోసం మళ్ళీ ఎంతో దూరం ట్రావెల్ చేసి వెళ్ళాల్సి రావడం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లోనే కొన్ని బ్రాండ్స్ దొరికేవి అనమాట. సో మోస్ట్లీ లోకల్గా గవర్నమెంట్ రన్ లిక్కర్ షాప్స్ కానీ వాటిల్లో మెయిన్గా లోకల్ మ్యానుఫ్యాక్చర్, లోకల్ డిస్టిలర్స్ అంటారా, ఏమంటారు. సో ఈ డిస్టిలర్స్ వచ్చి మన స్టేట్లో వాళ్ళే అవ్వడం వల్ల, అది టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనేది పక్కన పెడితే, ఈ మనీ ఏదైతే మనీ స్పెండ్ అవుతుందో స్టేట్లో బిగ్గెస్ట్ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఈ లిక్వర్ వల్ల, సేల్స్ వల్లే వస్తుంది. సో ఆ సేల్స్ వల్ల వచ్చిన అమౌంట్ అంతా రెవెన్యూ, ద హైయెస్ట్ రెవెన్యూ ఇన్ ద స్టేట్, అది స్టేట్లోనే ఉంటుంది. లోకల్ డిస్టిలర్స్ దగ్గరికే వెళ్తుంది, వాళ్ళ పాకెట్లోకే వెళ్తుంది. సో వేరే స్టేట్ లైక్ కింగ్ఫిషర్ ఉందనుకోండి, అది కర్ణాటక బేస్డ్. సో మీరు ఏదైనా ఒక వైన్ షాప్కి వెళ్ళినా కూడా ఏదైనా తాగినప్పుడు దాని కింద లేబుల్స్ మీద చూడండి, లేబుల్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ అని ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చర్ అంటే ఎక్కడ తయారైంది అన్నది. ఎక్కడ తయారైంది, మీ లోకల్గా మన స్టేట్లో తయారైంది తాగారనుకోండి, దాని సబ్సిడరీస్, దాని చుట్టుపక్కల ఉండే అనుబంధ సంస్థలన్నీ మన స్టేట్లోనే ఉంటాయి. దానివల్ల ఆ డబ్బు ఏదైతే ద హైయెస్ట్ రెవెన్యూ స్టేట్కి వస్తుందో ట్యాక్స్ ద్వారా, ఆ డబ్బు కూడా ఒకటి పాకెట్ నుంచి ఒక పాకెట్ మన స్టేట్లోనే వెళ్తుంది. అంటే మన దగ్గర నుంచి మన తెలుగు వాడి దగ్గరికి వెళ్తుంది అనమాట. అంతేగాని కర్ణాటక వాడుకో లేదా ముంబై హిందీ వాడుకో నార్త్ ఇండియన్ దగ్గరకు వాళ్ళ పాకెట్లోకి వెళ్దు. సో జగన్ చేసిన ఆలోచన ఏంటంటే లోకల్ డిస్టిలర్స్కి ఇవ్వడం వల్ల, రిస్ట్రిక్ట్ చేయడం వల్ల స్టేట్లో జనరేట్ అయిన రెవెన్యూ అంతా స్టేట్లోనే ఉండేది. ఇలాంటి ఆలోచనల్ని వీళ్ళు ప్రోపగాండా చేసుకోలేకపోయారు. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్ కానీ ఫెయిల్ అయ్యాడు తీవ్రంగా. సో లేకపోతే 11 రావచ్చే అవకాశమే లేని ప్రభుత్వాన్ని నడిపిన గవర్నమెంట్ అది. సో ఈ లోకల్ ఏదైతే మనీ జనరేట్ అయిందో అదంతా స్టేట్లోనే ఉండకుండా ఇప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈజీగా పాకెట్, ఇట్స్ ఆల్ ఎకానమీ. ఎకానమీ అర్థమైన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఇట్స్ ఆల్ మనీ ఎలా సర్క్యులేట్ అవుతుంది దాన్ని బట్టి ఎకానమీ ఎంత గ్రో అవుతుంది. సో ఎప్పుడైతే ఒక పాకెట్ నుంచి మనీ ఇంకో పాకెట్కి వెళ్ళినప్పుడే అందులో ఎంతో కొంత సేల్స్ ట్యాక్స్ కింద గవర్నమెంట్కి వస్తుంది. సో మనీ ఎంత ఫ్లో అయితే అంత మనీ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అది కూడా అది ఇంటర్నల్గా స్టేట్లోనే తిరిగేది అనమాట, మనీ బయటికి వెళ్ళేది కాదు. ఎందుకు, ద హైయెస్ట్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని రిస్ట్రిక్ట్ చేశాడు జగన్. చేయడం వల్ల మద్యం పాలసీ ద్వారా ఆ మనీ స్టేట్లోనే ఉండేది. సో ఇంతకన్నా గొప్ప ఆలోచన, ఇంతకన్నా సంపద సృష్టి అన్నదే మరి నాకు ఎవరైనా చెప్పండి ప్లీజ్. సెకండ్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు టైంకి ఇవ్వకపోవడం. అది వచ్చే రెవెన్యూని ఎందుకంటే మెయిన్ థింగ్ గవర్నమెంట్ నడిచేదే ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ కదా, ఇట్స్ నాట్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ ప్రభుత్వం. ఏంటి అలాగంటే
ఒక సమిష్టి కృషి. అందరూ పని చేస్తేనే కదా ప్రభుత్వం నడుస్తుంది. లైక్ బండి చక్రాలు నడిస్తేనే కదా బండి ముందుకెళ్తుంది. అలాగే ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం మంచి ఫీడ్‌బ్యాక్ రావాలన్నా వాళ్ళ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి. ఎంప్లాయీస్ దే షుడ్ వర్క్ కదా! వాళ్ళు వర్క్ చేస్తేనే ఫైల్స్ మూవ్ అవుతాయి. వర్క్ ముందుకెళ్తుంది. వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు వర్క్ ముందుకెళ్దు. వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు ద ప్రొపగండా ఏదైతే పైన మనం ఆలోచన మంచి విజన్ ఉన్నా, మంచి ఆలోచన ఉన్నా, ఆలోచన కిందాక రూట్స్ కిందకి వెళ్ళవు. అవి ఎక్కడైతే ఆగిపోతాయన్నమాట. మన రిస్ట్రిక్ట్ ఎందుకంటే మన పని కోసం పనిచేసే వాళ్ళు మన కోసం హ్యాపీగా లేనప్పుడు దట్టు అక్కడికి సమ్ ఈగో క్లాష్ ఏంటంటే వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా ఫస్ట్ రోజే అవాతాతలకి వాలంటీర్స్ ద్వారా తెల్లవారుజామున డోర్ కొట్టి ఇవ్వడం అండ్ అదర్ బెనిఫిట్స్ ఆటో వాళ్ళకి వాహన మిత్ర యూనో దేవంగులకి బట్టలు నేసే వాళ్ళకి ఏంటది చేనేత చేయూత అనుకుంటా నేతనన్నేస్తాం. సో ఇలా చాలా పథకాలు పెట్టి మనీని ఏదైతే మనీని రెవెన్యూని స్టేట్లోనే మనం చేయగలిగామో అది డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. వేరే మనీ మెడికల్ కాలేజెస్ని పోర్ట్స్ డెవలప్మెంట్ని ఎన్నో చేయగలిగాం. సో నేను చెప్పాలనుకున్న 2 సలహాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సలహా ఏంటంటే యూనో ఫ్యామిలీ ఇష్యూస్ని లెట్స్ ఫిక్స్ కదా. ఎంత పని అవి పెద్ద యూనో పరిష్కరించలేని సమస్యలు కాదు కదా. ఏళ్ల తరబడి కొనసాగించాల్సిన అవసరం కూడా లేదు కదా. సో నిజంగా ఉంటే ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇట్స్ యూనో పెద్దల్ని పిలిచి పెద్దల సమక్షంలో చెల్లికి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ చేస్తే ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఒక అవకాశం తగ్గుతుంది కదా. సో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అది ఒకవేళ డబ్బు సమస్య అయితే సంపాదించలేని డబ్బా, సంపద సృష్టించలేనిదా? నాకు ఫస్ట్ నేను బీటెక్ చదివే రోజుల్లో అనుకుంటా నేను విన్నది చాలా అది ఏంటంటే అప్పట్లో అది పెద్ద న్యూస్ ఏంటంటే ఇండియాలో ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రత్యర్థులు ఎవరు మొదలెట్టారంటే తండ్రి అక్రమార్జన వల్ల ఇలాగా యూనో ఫ్రమ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎంపైర్ అని, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎలా అయ్యాడని, ఇదంతా యూనో తండ్రి అధికారంతో వినియోగం చేసుకున్నారని. సో ప్రత్యర్థులు ఆ విధంగా దాడి చేయగా నిలబడ్డారు, నుంచోగలిగారు, ఫైట్ చేశారు, లేగలిగా. సో ఫ్యామిలీ ఇష్యూస్ని ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఎంత త్వరగా సెటిల్ చేసుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం. మన నూతన సంవత్సరం 2025లోకి ఎంటర్ అవబోతున్న ఈ రోజుల్లో సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎలాగా పరిష్కరించుకుంటే మనం ముందుకెళ్తాం అన్నది ఆలోచించడం చాలా ఉత్తమమైన నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో కొనసాగాలి, ఒక 20 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకి మంచి పరిపాలనని అందించాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల్ని బజార్కి ఇచ్చుకోకూడదని నేను అనుకుంటా. సో అది ఎంత త్వరగా పెద్దల మధ్యలో మీ ఇంట్లోనే కూర్చోబెట్టి అందరినీ పిలిచి ఏంటి ప్రాబ్లం, ఎంత ఆస్తులే అనుకుంటే ఇచ్చేయండి. మీరు సంపాదించలేని ఆస్తులో సంపాదించలేరు. మీకు 40% ఓట్ షేర్ కన్నా ఎక్కువ ఆస్తి అనుకుంటున్నారు అది. సో ఆలోచించండి ఎంత రీజనబుల్గా అది పెద్దల మధ్యలో రీజనబుల్గా ఎంత సెటిల్ చేసుకొని బయటపడి ముందుకెళ్ళడం మంచిదని నేను అనుకుంటా. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్తో కలవడం. మీరు చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ ముఖ్యం రాజకీయాల్లో, క్యారెక్టర్ ప్రజలు చూసేది క్యారెక్టర్ అని అనేవారు. ఆ క్యారెక్టర్ చూసేవాళ్ళు అయితే అదే ఓటర్కి ఒక మూలాధారం ఓటు వేయడానికి ఇదే. అంటే లీడర్ క్యారెక్టర్ని బట్టి నేను ఓటేస్తాను అని 40% కన్నా 50% కన్నా ఎక్కువ అనుకుంటేనే కదా మనకి యూనో ఎన్ని ఎలక్షన్స్లో గెలిచేది. అట్ ది ఎండ్ అందరూ చూసేది ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది. సో ఎలక్షన్స్లో గెలవాలి, ఎన్నికల్లో గెలవాలి అంటే 51% ఓట్ షేర్ ఉండాలి. మీకున్నది మీరు నమ్మే సిద్ధాంతం ఏదైతే క్యారెక్టర్ చూసి ఓటేస్తారు జనాలు అన్న దానికి నమ్మేది 40% మాత్రమే. కానీ ఎన్నికల్లో గెలవడానికి, యుద్ధం గెలవడానికి కావాల్సింది ఇంకో 11%. కానీ జనాలు ఇచ్చింది మీకు 11 సీట్లే. ఎక్కడ తప్పు జరుగుతుందన్నది మీ సలహాదారుడు తప్ప మీ చుట్టూ తెలివైన ఆలోచనలు ఇచ్చే వాళ్ళు లేరా? సో నేను చెప్పినట్టు ఓటర్ అయితే క్యారెక్టర్ని చూసి ఓటు వేయడం, ఓటు వేసేలా ఉంటే 11 అయితే రావు. ఆల్రెడీ 10 సంవత్సరాల పైనే గడిచిపోయింది మీరు కాంగ్రెస్తో చేసిన యుద్ధం. అది మీకు ఎంత వర్కౌట్ అయిందో తెలియదు కానీ కాంగ్రెస్కి అయితే నష్టం జరిగింది. సో కాంగ్రెస్తో కలిస్తే ఇట్స్ ఎ విన్ సిచ్యువేషన్ ఫర్ కాంగ్రెస్కి నేషనల్ లెవెల్లో, మీకు స్టేట్ లెవెల్లో. మీకు కాంగ్రెస్ అండ్ స్టేట్ లెవెల్లో ఉపయోగపడుతుంది కూటమిని ఎదుర్కోవడానికి. ఎందుకంటే ప్రత్యర్థులందరూ మిమ్మల్ని ఎదుర్కోవడానికి కలిసి వచ్చినప్పుడు సింహం సింగిల్గా చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. సింహం ఫైట్ చేయొచ్చు, సింహం తోడు తెచ్చుకోవచ్చు.
మేబీ కాంగ్రెస్ మీకు ఏనుగులా ఉపయోగపడచ్చు మీకు వెనకాల. చూడండి, ఆల్టర్నేటివ్స్ ఆలోచించవచ్చు. సో ఫ్యామిలీ మ్యాటర్ని మీరు ఎంత త్వరగా సాల్వ్ చేసుకుంటే కాంగ్రెస్తో కలవడానికి కూడా మీ దారి ఈజీ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్లో స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నది మీ చెల్లెలు గారే కాబట్టి ఆ విధంగా కూడా మీకు దీస్ టూ ఫ్యామిలీ మ్యాటర్ని సెటిల్ చేసుకోండి, కాంగ్రెస్తో కలవడానికి ప్రయత్నించండి. ఈ వచ్చే నూతన సంవత్సరంలో మీరు బలంగా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీ అభిమానిగా నా ఈ 2 సలహాలు మీతో పంచుకుంటున్నాను. మీ వరకు ఈ వీడియో చేరాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. కింద థంబ్ సింబల్ ఉంటుంది, అది నొక్కండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా విషయాలు మరికొన్ని నేను మీతో పంచుకోవడానికి ముందు నా వీడియోలు మీ ఫోన్ వరకు రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you in the next video.